ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. 1 కోటి రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ ప్రారంభం. బౌలివాడలో అభివృద్ధి పనులకు శ్రీకారం. అనకాపల్లి నియోజకవర్గంలోని బౌలివాడ గ్రామం వివి రమణ కాలనీలో జిల్లా ఖనిజ అభివృద్ధి నిధి DMF ద్వారా 1 కోటి వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు శనివారం జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, అనకాపల్లి ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ UFIDC చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, DCMS చైర్మన్ కోట్ని బాలాజీతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం వారు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ అనకాపల్లి చోడవరం ప్రధాన రహదారి నుంచి మాకవరం జంక్షన్ వరకు వివి రమణ కాలనీ మీదుగా సీసీ రహదారి నిర్మాణం పూర్తి కావడంతో బౌలివాడ, మాటూరు, CH అగ్రహారం తదితర మైనింగ్ ప్రాంతాల నుంచి వచ్చే భారీ క్వారీ లారీలను పట్టణంలోకి రాకుండా ప్రత్యామ్నాయ మార్గంలో మళ్లించే అవకాశం కలిగిందన్నారు. దీంతో పట్టణంలో ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు ప్రజల భద్రత మరింత మెరుగుపడుతుందని తెలిపారు. అలాగే కాలనీలో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం పూర్తి కావడంతో స్థానికులకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ మాట్లాడుతూ అనకాపల్లి పట్టణంలో భారీ క్వారీ లారీల రాకపోకల వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుని పలువురు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. అంతేకాకుండా రహదారులు దెబ్బతినడం, విజయరామరాజుపేట రైల్వే బ్రిడ్జిని భారీ వాహనాలు పలుమార్లు ఢీకొనడంతో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. ప్రజల ప్రాణభద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈ అభివృద్ధి పనుల పట్ల వివి రమణ కాలనీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ DE, AEలు, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.